రాజధాని అమరావతి నిర్మాత, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ప్రజలకు న్యాయం చేసే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఈ పాయకరావుపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అనిత గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చూడాలి, తాడేపల్లి నుంచి చూడాలి ఈ పాయకరావుపేటలో ఏ విధంగా జనము జేజేలు కొడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ రాక్షసుని దించేయాలి, ఈ రాష్ట్రంలో నుంచి అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు రావాలి రావాలి రావాలని ఎలా ఎదురు చూస్తున్నారో మనం తాడేపల్లిలో ఉండే నాయకుడు ఈరోజు ఇక్కడ చూడాలి. మీడియా మిత్రులు కూడా ఇది చూపించాలి అని తెలియజేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో సార్ అభివృద్ధి ఆగిపోయింది. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో యువత ఎక్కువగా ఉంది. యావత్తు భారతదేశంలో 18 నుంచి 23 సంవత్సరాల ఓటర్లు 2% అయితే ఈ పాయకరావుపేటలో 20,000 అంటే దాదాపు 10% పైన యువకులు ఓటర్లు నమోదైనారు. సార్ వీరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి చేయాలంటే మీలాంటి నాయకుడు వీరికి అవసరం. అలాగే యువతకు ఉద్యోగం రావాలంటే మంచి ప్రభుత్వం ఉండాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన దయ ఉంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు వస్తాయి. దాన్ని అమలు చేసేదానికి చంద్రబాబు నాయుడు కావాలి అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పరిశ్రమలు రావాలంటే ఒక రెడ్డి ఉన్నాడు, ఆయనకు కప్పం కట్టాలి. ఆయన పోయిన తర్వాత విజయసాయి రెడ్డి వస్తాడు, ఆయన పోయిన తర్వాత సుబ్బారెడ్డి వస్తాడు, ఆయన తర్వాత సజ్జల రామకృష్ణ వస్తాడు. పరిశ్రమలు రావు సార్. యువతకు పరిశ్రమలు రావాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి, మీరు రావాలి. మళ్ళీ ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావాలి. నేను ఒకటే చెప్తున్నాను సార్, మేము ఎంపీలమైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతాడు. జగన్ పార్టీ ఎంపీలు అయితే ఎవరికి మద్దతు ఇస్తారు చెప్పాలి, ఎవరికి మద్దతు ఇస్తారు? ఈయన ఎంపీలు పోయినసారి 22 మంది ఉంటే ఏమీ ఆంధ్రప్రదేశ్కు ఒరగబెట్టలా. లోపలికి పోతాడు, ఒకటి మాట్లాడతాడు, బయటకు వచ్చి ఒకటి చెప్తాడు. అటువంటి వారి మనకు వద్దు. ఈ యువతకు ఉద్యోగాలు కావాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ ప్రాంతం తీర ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొస్తే ఒక్కొక్క ప్లాంట్లో 5,000 మందికి యువతకు ఉద్యోగాలు వస్తాయి. నేను చేసి పెడతానని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. టైం లేదు సార్, మళ్ళీ ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి. ఈ అవకాశం ఇచ్చిన ఈ పాయకరావుపేట ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.